హాయ్ అందరికీ. ఈ డివోషనల్ ట్రిప్లో లాస్ట్ వీడియోలో నేను శ్రీరంగం టెంపుల్ కోసం మీతో షేర్ చేశాను కదా. నెక్స్ట్ డే మేము అరుణాచలం వెళ్ళాలండి. అందుకే ఎర్లీగా లేచి మేము తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే లంచ్ టైంకి అరుణాచలం చేరుకోవాలి కాబట్టి మా ప్రయాణం మొదలైంది. ఈ అరుణాచలం అనేది తమిళనాడు స్టేట్లోని తిరువన్నమలై జిల్లాలో ఉందండి. అరుణాచలేశ్వర ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటైన అగ్నిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అరుణాచలేశ్వరుడి ఆశీర్వాదంతో మేమైతే క్షేమంగా అరుణాచలం అయితే చేరుకున్నామండి. గిరి ప్రదక్షిణ ఒక ప్రత్యేకతని ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తాను. గిరి ప్రదక్షిణ అంటే పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు అరుణాచలేశ్వరం పర్వతం చుట్టూ అయితే కాలినడకన నడుస్తారండి. అలా ఆ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసి ఈశ్వరుడి దర్శనం చేసుకుంటే విశేష పుణ్యప్రదంగా భావిస్తారండి. గిరి ప్రదక్షిణ త్రావు వెంట మనకి అష్ట శివలింగాలు అయితే దర్శనమిస్తాయండి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మొదటిగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వర్ణలింగం, వాయులింగం, కుబేరలింగం, చివరిది వచ్చేసి ఈశాన్యలింగం. ఈ అష్ట శివలింగాల దర్శనం చేసి ప్రదక్షిణ పూర్తి చేసి అరుణాచలేశ్వర దర్శనం అయితే చేయాలన్నమాట. నేను చెప్పిన ఈ మంత్రాల్లో ఏ ఒక్క మంత్రం అయినా చదువుకుంటూ గిరి ప్రదక్షిణలో మీరు పాల్గొన్నారు అంటే మనశ్శాంతిగా ప్రదక్షిణ అయితే పూర్తి చేయగలరండి. అవి ఏ మంత్రాలంటే ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం నమః శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ శరణం. ఈ 3 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రమైనా మనం గిరి ప్రదక్షిణ సమయంలో జపించడం వల్ల మనశ్శాంతిగా ఉంటుంది. అరుణాచలంలో ప్రతి ఏడాది జరిగే కార్తీక మాసంలో దీపోత్సవం అత్యంత గొప్పదండి. ఆ సమయంలో కొండపైన భారీ దీపాన్ని వెలిగించి భగవంతుని యొక్క తేజాన్ని ప్రదర్శిస్తారనమాట. దాదాపుగా 25 ఎకరాల్లో ఈ ఆలయం విస్తరించిందంట. 4 ముఖ్య గోపురాలు కూడా ఉన్నాయండి. ప్రధాన రాజగోపురం వచ్చేసి 217 అడుగులు ఎత్తుంటుంది. పురాణాలు చెబుతున్న ప్రకారం అయితే ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనం ఇచ్చిన స్థలం ఇది. బ్రహ్మ, విష్ణు మరియు లింగ రూపానికి ఆది అంతం లేనిదని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమిచ్చాడు. ఇది అరుణాచలేశ్వరి యొక్క పురాణాలు చెబుతున్న కథ. ఈ ఆలయాన్ని దర్శించుకునే సమయం వచ్చేసి ఉదయాన్నే 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు మనం ఈ ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళొచ్చండి. మేము ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసి మరుసటి రోజు దర్శనానికి వెళ్ళామండి. ముందు రోజు మేము సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 10 అయిపోయిందనమాట. మధ్యలో 1 గంట పాటు వర్షం కురిసింది కాబట్టి మేము ఆ సమయంలో ప్రదక్షిణ చేయలేకపోయామన్నమాట. మొత్తం మాకు 5 గంటల సమయం అయితే పట్టిందనమాట గిరి ప్రదక్షిణ పూర్తి చేసేసరికి. మరుసటి రోజు మాకు ఉదయాన్నే 5 గంటలకు రమ్మన్నారు దర్శనానికి కలిసి. ఉదయాన్నే 4 గంటలు లేచి 5 గంటలకల్లా చిన్న పెద్ద అందరం కూడా రెడీ అయ్యి ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. చక్కగా అరుణాచలేశ్వరుడి దర్శనం అయితే మాకు కలిగిందనమాట. ఆ తర్వాత టిఫిన్కి అయితే వచ్చామండి. ఇది మా లేడీస్ గ్రూప్ అంతా కూడా. అరుణాచలంలో మేము ఉండే హోటల్ అండి ఇది. ఈ హోటల్లో అరుణాచలం ఆలయం ఒక నమూనా ఉందన్నమాట. ఇది ఒక రిసార్ట్ లాగా ఉంటుంది. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి స్టెర్లింగ్ అండి. ఇప్పటి వరకు మేము ఉండే హోటల్స్ రూమ్స్ అన్నిట్లో కన్నా ఇవి కాస్త చిన్నగానే ఉన్నాయి, కానీ ఉండడానికి అయితే 3-4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. అయితే ఇదంతా కూడా ఒక రిసార్ట్ కాబట్టి ఉండడానికి ప్రశాంతంగా క్లైమేట్ కూల్గా ఉందన్నమాట. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేసాం, అలానే నైట్ డిన్నర్ కూడా చేసాం కదా. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అంటే ఇంట్లో చేసినట్టే ఉందన్నమాట ఫుడ్ వచ్చేసి. చెప్పాను కదా ఉదయాన్నే మాకైతే అరుణాచలేశ్వర దర్శనం అయితే అయిపోయిందండి. అది త్రావలోనే టిఫిన్ చేసి రూమ్కి వచ్చి రూమ్ వేకేట్ చేసి మేము అక్కడి నుంచి అయితే తిరుపతి వెళ్ళాలన్నమాట. అయితే తిరుపతి వెళ్ళే త్రావలోనే మాకు గోల్డెన్ టెంపుల్ టచ్ అవుతుంది. ఇంకా అది మిస్ చేయడానికి ఇష్టం లేక గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము తిరుపతి అయితే బయలుదేరామండి. గోల్డెన్ టెంపుల్లో అయితే నేను వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే మొబైల్ లోపలికి అలౌ లేదు కాబట్టి వీడియోని షూట్ చేయలేదు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.